మనం చెప్పే మాట, చూపే దారి, చేసే ఉపకారాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. మనం మంచి చేసినా కూడా ఎదుటివాడు మనకు కీడు చేస్తున్నాడు అంటే అది అతని క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. అయినా ఎదుటి వ్యక్తి మీద మనకు కోపం వస్తే మనం అతనితో పోరాడాలి కానీ అతని వృత్తితో కాదు. సార్, ఒక అరటిపండు దానం చేసి ఫోటో దిగి ఆ ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసి పబ్లిసిటీతోటి ఆనందపడేవాళ్ళని చూశాను. కాని మీరు ఇంత మంచి సహాయం చేసి కూడా విజయ్కి ఆ విషయం చెప్పలేదంటే నిజంగా మీరు గ్రేట్ సార్. ఎదుటివారికి తెలియకుండా చేసే సహాయంలోనే మంచి కిక్కుంటుంది మూర్తి. అది హెల్ప్ చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఓకే.